సో ఇప్పుడు లీడ్ రోల్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయారా? లేదంటే ఏ క్యారెక్టర్ వచ్చిన ఇంపార్టెన్స్ ఉంటే చేద్దామని ఫిక్స్ ఏ అయ్యారా? క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు చేస్తున్న 3 లీడ్. మూవీస్ లీడే. దీని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా మీరు చేయడం రెడీ. ఈ పాయింట్ వల్లే ఇది సినిమా నడుస్తుంది అన్న క్యారెక్టర్ నాకు వస్తే అది 1 మినిట్ ఉన్నా కూడా నేను చేస్తాను. మళ్ళీ నేకల్ లాంటి రోల్స్ వచ్చి ఒకవేళ ఆర్జీవి గారు డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ అయితే చేయను. చేయరు. ఇన్కేస్ ఆర్జీవి గారు అయితే మళ్ళీ ఇంకో సినిమా ఏమైనా చేస్తే అలాంటిది చేయను. ఇంకా అలాంటి చేయరు. చేయను. దాని పక్కన పెట్టేసినట్టే. ఒకసారి చేసినది రెండోసారి అవసరం లేదు. ఓకే. సో కమింగ్ టు మరణం. సో రిలీజ్ కాబోతుంది, రెడీగా ఉంది. సో ఈ ఫిలిం గురించి ఏం చెప్తారు? ఇది ఒక డ్రీమ్ ట్రావెలింగ్, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. సో ఇందులో ఏమంటే 2 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది నాది. ఒకటి లైక్ ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీలో నా వేరియేషన్ 2 విధాలుగా నన్ను చూడొచ్చు, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో దట్ ఈ సినిమాలో నేను యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది. ఎక్కడ ఏమి వల్గారిటీ ఉండదు, తర్వాత అబ్బా ఈ సినిమా ఎందుకు వచ్చా అన్న ఫీలింగ్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే ఫిలిం మరణం అంటే. అండ్ నాకు ఎస్పెషల్లీ నేను ఏంటంటే నాకు యాక్టింగ్ బేస్ ఎక్కువ ఉన్నది. అంటే మాకు టీజర్ చూసినప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక హారర్ కాన్సెప్ట్, హారర్ ఈ రెండు అర్థం కాలేదు. ఏ జోనర్ లో ఇది ఇట్స్ ఏ హారర్, క్రైమ్, హారర్, థ్రిల్లర్. థ్రిల్లర్. క్రైమ్ అంటే ఇంకా కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్ ఎలా చూస్తామో అలాగే డిఫరెంట్ జోనర్ అంతే. ఏదో దెయ్యం అయిపోయి ఒక దెయ్యం ఇక్కడ ఉండి నడిపించేది అలా ఉండదు. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కానీ హారర్ సబ్జెక్ట్స్ కానీ చూసాము. వాటికి ఈ మరణం ఫిల్మ్ కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ మాకు చూపించు. ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా, అప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఒక దెయ్యం ఒక దానిలో వెళ్ళిపోయి ఆ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇందులోంచి ఇలాగెళ్ళాలి, ఈ దెయ్యం నడిపిస్తుంది అంటది. ఇది అలా కాదు, అబౌట్ టు డ్రీమ్ ట్రావెలింగ్. నా డ్రీమ్లో మీరు వస్తారు, మీ డ్రీమ్లో నేను వస్తాను, అందులోంచి ట్రావెల్ అయ్యేది. ఓకే. ఇలాంటి డ్రీమ్ ఫిల్మ్ రీసెంట్గా ఏదో సినిమా చూసాను నేను, కన్నప్పన సంథింగ్, ఏదో తమిళ్ ఫిలిం. ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే డ్రీమ్లో కళలో జరిగేది నిజంగా జరిగిద్ది. అందులో అక్కడ దెబ్బ తగిలినా మనోడికి రియల్ లైఫ్లో లేదు, అలా లేదు. అందులో అంటే నేను అంటే ఒక డ్రీమ్లో ఎలా ట్రావెల్ అవుతుంది, ఏం జరుగుతుంది, అది నేను రివీల్ చేయకూడదు స్టోరీని. ఇట్స్ ఎ డ్రీమ్ ట్రావెలింగ్. అందుకని నేను చెప్పాను అబౌట్ డ్రీమ్ ట్రావెలింగ్. ఎందుకంటే మనం రివీల్ చేస్తే మళ్ళీ ఆడియన్స్ చూడాలి కదా, ఏంటి ఆ కళ్ళలో ఏం జరుగుతుంది, కళ్ళ నుంచి ఏమవుతుంది అనేది. అనేది తప్ప కళ్ళలో జరిగేదే బయట జరుగుద్ది అనేది కాదు, అది ఉండదు. ఆ కాన్సెప్ట్ కాదు, మొత్తం డ్రీమ్లోనే జరిగే స్టోరీ. అందులో ఒక పాయింట్ అది, అందులో అది ఉంటుంది. రియల్గా వీళ్ళు వెళ్ళే దారి వెళ్ళుకుంటుంది అలా. సో ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కన్విన్సింగ్ పాయింట్ ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి? నాకు క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. ఓన్లీ క్లైమాక్స్ చూసి ఓకే చేస్తారా? అంటే ఆ లాస్ట్ ఫస్ట్ నుంచి వచ్చి అక్కడ స్టాప్ అయ్యి అనుకునేది ఉంటుంది అక్కడ. సో దట్ అంటే ఫస్ట్ నుంచి కూర్చోబెట్టరు కదా ఆడియన్స్. క్లైమాక్స్ ఫస్ట్ నుంచి కూర్చుంటారు. నేనే కాదు కదా, ఇంకో 4-5 ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా. అలాగే హీరో ఉన్నాడు, హీరో ట్రావెలింగ్ వేరే ఉంటుంది. సో ఆబ్వియస్లీ కదా, నా యాక్టింగ్ వరకు మీరు అడిగారు, ఆ యాక్టింగ్లోనే నేను చెప్పాను. నేను అంటే ఫస్ట్ నుంచి అబ్బా ఇలా ఉందా అన్నప్పటికీ అంటే నాకు క్లైమాక్స్ చెప్పినప్పుడు నేనే షాక్ అయ్యాను. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు అది, అదే క్లైమాక్స్. ఎవరు డైరెక్టర్ దీనికి? సాగర్ శైలేష్. అంతకుముందు ఏం చేశారు ఆయన? 4-5 సినిమాలు చేశాడు. రహస్యం 1, 4, 3 ఇంకేమో మూవీస్ 4 మూవీలు అబౌవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు ఇంకొక 2 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయని ఈ గ్యాప్లో అవి కూడా చేశారు. అయితే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఎక్స్పీరియన్స్. ఎలా వచ్చింది అవుట్పుట్? అంటే చెప్పడం ఒకలా, చెప్పి సినిమాలు ఒకలా తీయడం మనం చూస్తూ ఉంటాము. సో చెప్పిన దానికి సినిమా అవుట్పుట్ వచ్చిన దానికి నేను ఇంత చెప్పట్లేదు, ఇంతే చెప్తున్నాను. ఇంతలో ఇంత ఉంటుంది. ఓకే. అదే ఎందుకు ఇంతే చెప్తున్నారు సినిమా గురించి అంటే మనం అంతా చెప్పేస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చూస్తే కదా, అరే లేదు వాళ్ళు చెప్పిన దానికన్నా బాగుంది, వాళ్ళ టికెట్ డబ్బులు వేస్ట్ అవ్వలేదు అనే మైండ్ ఉంటుంది. మనం ఓవర్గా చెప్పేసామనుకో, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళిపోయి చూసానుకో, అది అందలేకపోతే ఎందుకు ఎక్కువ చెప్పడం ఎందుకు, చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. బట్ వెళ్ళి చూడండి, మీరైతే మీ మనీ వేస్ట్ అవ్వదని ఒక పాయింట్ అయితే మేము ఇస్తున్నాం కదా. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు చూసినప్పుడే ఎందుకు వచ్చావు అనిపిస్తుంది. నేను అదైతే అనిపించదు. మీకు ఎక్కడ ట్రావెల్ అవుతూ ఉంటారో బోర్ అనిపించదు. ఫస్ట్ పాయింట్ బోర్ అనిపించదు. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు, పాత సినిమాలు కూడా ఇప్పటికీ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఘరానా మొగుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చిరంజీవి గారి సినిమాలు నేను ఎక్కువ చూసినప్పుడు ఏ రోజు అలానే ఏం లేదు. అంటే నాకు ఎందుకు డాన్స్ పరంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రభాస్ గారి ఫ్యాన్. కానీ అప్పుడు టైంలో అంటే చిరంజీవి గారు ఎన్ని డాన్స్ అంటే ఫస్ట్ ఇప్పటికీ చూసేది నేను ఆయనదే. నేను టైం బోర్ కొట్టినప్పుడు ఎక్కువ చూస్తాను అనమాట. అజిత్ గారు, చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు బాగా ఇష్టం. ఈవెన్ శోభన్ బాబు గారి ఫిల్మ్ కూడా. ఆయన బ్రతుకున్నప్పుడు మనం సినిమాలు చూడలేదు. సో దట్ అంటే నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటా. ఓల్డ్ ఆర్టిస్టుల సినిమాలు కూడా చూస్తా. ఎలా అనిపిస్తుంది కల్కి ట్రైలర్?
బాగుందిగా మీరే చెప్పాలి. నాకు ఎలా ఉన్నాను ఇప్పుడు ఆడియన్‌కి ఒకళ్ళు ఇష్టపడ్డామనుకోండి, మనకి ఇష్టం అనుకోండి ఆ హీరో, ఎంత దారుణంగా చేసినా మనకి నచ్చేస్తది. మన హీరో అని. అలాగే ఉంటది. ఏమో హోప్ ఎక్కువుంది. 'కల్కి' మీద నాట్ ఓన్లీ మీ ప్రతి ఒక్కళ్ళకి చాలా హోప్ ఉంది. డిఫరెంట్‌గానే ఉంటుంది, బావుంటుంది అనేది. బావుండాలి. సినిమా హిట్ అవ్వాలి. అవ్వాలి. హిట్ ప్రభాస్ అవ్వాలి. గారికి మంచి అంతే. సక్సెస్ రావాలి. అవుతుంది. చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి. హ్మ్. యాహ్! ఈ 'మరణం' సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక అంశం ఏం నచ్చింది బాగా? నాకు ఒక సీన్ ఉంటది. ఫ్రెండ్స్ మధ్యలో ఒక సీన్ ఉంటది. ఆడియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయడనమాట. సూపర్ ఇష్టం నాకది. అండ్ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో మాత్రం డీఓపీ గారు, లేదంటే మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు డిడ్ వెరీ గుడ్ జాబ్ అండి. ఎందుకంటే ఇంకో డీఓపీ వర్క్ గురించి బాగా చెప్పాలి. మేము అప్పుడు నైట్‌లో అడవిలో షూట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ అన్నిట్లికన్నా అసోసియేట్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే కెమెరా క్రూ అవ్వచ్చు. నేను సినిమా చేస్తున్నప్పుడు నా సీన్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా. వాళ్ళు అసలైన టార్చర్ వాళ్ళకుంటది. అవునా? వర్షం వస్తా ఉంది, అడవి, లైట్లుండవు, ఏముండవు. ఎక్కువ అప్రిషియేట్ చేయాల్సింది క్రూని. ఆళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అసోసియేట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. ఎవరైనా గానీ వాళ్ళు చూసి వాళ్ళు అన్ని అయిన తర్వాత మనం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక ప్లేస్ చూడాలంటే ఫస్ట్ ఆళ్ళే ఎళ్ళాలి. వాళ్ళే కెమెరా సెట్ చేయాలి. సో, నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వాళ్ళు అనిపిస్తది నాకు. సో, ఐ లైక్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్, ఏ ఫిల్మ్‌కైనా సరే ఫస్ట్ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్‌కే ఇవ్వాలి. అండ్ షూట్ అంతా అడవిలో జరిగింది కాబట్టి ఆ అడవిలో జరిగే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ షూటింగ్ భయం. అంతా? నైట్‌లు 3, 4 గంటలు, 5 గంటలకి వరకు ఆ టైంలో 5 కొంచెం తెల్లారుతది. అప్పుడప్పుడు వర్షం. 3:00, 4:00 కుయ్ కుయ్ సౌండ్‌లొచ్చేయి. అడవిలో అంటే ఏవో ఉంటాయి గదా! ఆ సౌండ్‌కి కొంచెం నాకు అన్నిట్లికన్నా స్నేక్స్ భయం ఉండేది. మోకాళ్ళ వరకు గ్రాస్ ఉండేదనమాట. అవి మొక్కలు అన్నీ ఉంటాయి కదా! అయి గుచ్చుకున్నప్పుడు కూడా హిచ్చింగ్ వచ్చేసేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం కొన్ని రోజులకి నేను 2, 3 రోజులు చూసిన తర్వాత మొత్తం ఇక్కడి వరకు షూ ఏయడం స్టార్ట్ చేశా. బ్లాక్ షూ. ఎందుకంటే మళ్ళీ కెమెరాకి కనిపించకూడదు కదా షూ. ఇంకా అలాగా మేనేజ్ చేసేవాళ్ళం. అండ్ ఇంకోటి వైట్ లెన్స్ పెట్టుకున్నా. ఆ పోస్టర్‌లో ఉంది కదా! అది కళ్ళు కనిపించదు. అది పెట్టుకుంటే. బరువుంటాయి చాలా. ఆ లెన్స్ పెట్టుకుంటే అది తీసేంత వరకు కళ్ళు పెయిన్ వచ్చేస్తాయి. అదొక ఎక్స్‌పీరియన్స్. ఏ అడవిలో చేశారు షూట్? ఇక్కడ చిలుకూరు దగ్గర అటు వెళ్ళాము. ఓకే. తెలంగాణలోనే షూట్ అయింది. తెలంగాణలోనే. అక్కడే ఆ సరౌండింగ్ ఏరియాలో అటు సైడ్ మొత్తం అంతా ఏరియా. నాది ఎక్కువ 90% షూట్ అంతా నైటే. ఎన్ని డేస్? ఒక 30 డేస్ పైన చేసాం. బాగానే కష్టపడ్డారు అయితే. నైట్ నాకు డే చాలా తక్కువ నేను షూట్ చేసింది. 1 or 2 డేసే. మిగిలిందంతా నైట్ షూట్‌లే. మార్నింగ్ 4:00 3:00, 4:00 వెళ్ళేవాళ్ళం లొకేషన్‌కి ఈవినింగ్. మళ్ళీ మార్నింగ్ 7కి. సో ఈ సినిమాలో ఆడియన్స్‌ని భయపెట్టబోతున్నారా? ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుందా? లేకపోతే ఏం ఏం జరగబోతుంది? ఏం చూపించబోతున్నారు? ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. భయం ఉంటది. బట్ ఓకే. అంటే ఈ సినిమా కాన్సెప్ట్‌లో కర్మ ఫేస్ అని ఉంది కదా! కర్మ ఫేస్ అంటే లైక్ మనం చేసే ఒక మిస్టేక్‌ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం? దట్ ఈస్ ద కాన్సెప్ట్. మీకు తెలుసో తెలియకో మనం ఒక మిస్టేక్ చేస్తాము. దాని కవరప్ కోసం ఒక అబద్ధం చెప్తేనే 10 అబద్ధాలు చెప్పేస్తాం. అవునా? ఈ అబద్ధం నుంచి ఈ అబద్ధం అలా కైండ్ ఆఫ్ ఇది కాన్సెప్ట్. దానికి టైటిల్‌కి సంబంధం ఏంటి? మరణం అనే టైటిల్ అంటే ఆ ఒక్క మిస్టేక్‌లో ఎన్ని తప్పులు చేస్తే ఆ మరణానికి ఉంటది అని. ఆ మరణం అనేది ఎలా వస్తది? సో టైటిల్ ఫస్ట్ చెప్పంగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? నాకు ఫస్ట్ అంత ఏం చెప్పలేదు. 1 వీక్ ఏమో అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్టర్ చెప్పాడు. ఆళ్ళకన్నా బాగా మనకేం తెలుస్తదండి. రాసేవాళ్ళు ఆళ్ళు. మీకు ఇదైతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేయాలి కదా! నేను వద్దంటే మానేయరు, నేను పెట్టమంటే పెట్టరు. యాస్ ఎ ఆర్టిస్ట్ రైట్? సో మనకన్నా బాగా థింక్ చేసేది వాళ్ళే. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్‌గా చేస్తాను. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు మనీ పెట్టేది ప్రొడ్యూసరు. డైరెక్టర్‌కి పేరు రావాలి. ఇప్పుడు నాకు ఈ సినిమా చెప్పి ఇంకో 3 సినిమాలు చేస్తానా నేను? అలా అని ఎక్కువ మనకన్నా బెటర్ థింక్ చేసేది వాళ్ళే. సో ఒకటిచ్చారంటే దానికి 100% అది యాప్ట్ అనే నేను అనుకుంటా. ఇప్పుడు నేను తమిళ్‌లో కూడా చేస్తున్నాను. తమిళ్‌లో కూడా అలా టైటిల్ చెప్పారు. నాకు తెలీదు. ఓకే. వాళ్ళ కాన్సెప్ట్ అది. ఓకే. ఇట్స్ గుడ్ అంటాం అంతే. అండ్ సాగర్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నైస్ పర్సన్. హార్డ్ వర్కర్. ఒకటేమంటే కంగారు పెట్టేస్తాడు. టైం ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతారంటారు కదా! అలా ఉంటది. చాలా ఫాస్ట్ వర్క్ చేస్తాడు. అంటే ఒక సీన్ అంటే ఆ సీన్‌ని ఫటాఫట్ మనం డ్రెస్ చేంజ్ టైం కూడా అంత ఎక్కువ టైం ఇయ్యడు. అంతే తప్ప అంటే దాన్ని కూడా నెగెటివ్ అనకూడదు. ఎందుకంటే ఆ టైంలో అయన్నీ చేయాలి. వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చూసుకుంటారు కదా! అంతే.